అక్కడికి నేను వెళ్ళటానికి రీచ్ అవడానికి చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి. ఇది మంచి వినాలే కాక్రోచ్ జనతా పార్టీకి ఒక పార్టీ సపోర్ట్ చేస్తుందని ఎంత గొంతు చించుకున్నా కూడా మీరు ఇన్లేరు కదా. కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేసేది కదా, వాళ్ళు మంచిగా వినాలే, వాళ్ళకి షేర్ కూడా చేయండి వీడియో. ఇప్పుడు వినండి చెప్పులు ఓపెన్గా చెప్పాలి తులసి చంద్ర కానీ. స్టూడెంట్ ప్రొటెస్ట్ కి ఎవరు ఫండ్ చేస్తున్నారు తేలిపోయింది. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. ఇక మా ఉమా మీడియా ఛానల్ మా పాప చాలా మంది మొన్న జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో కూడా అక్కడ అంతంత వయసు ఉన్న వాళ్ళు ఎందుకున్నారు, 30 ఏళ్ల వాళ్ళు ఎందుకున్నారు, 35 వాళ్ళు ఎందుకున్నారు అన్నారు కదా. నువ్వు ఎంత తోపు, నాకు 1000 కోట్లు ఉన్నాయి. సో వాట్, అసలు నీకు ఆ స్టేజీ మీదకి డాన్స్ మీదకి ఎంట్రన్స్ లేదు అన్లెస్ యు ఆర్ ఎ నేషనల్ ఫిగర్. కానీ అన్న ఎట్లా పోయిందో ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు నిజమైన కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. వినండి. హాయ్ ఫ్రెండ్స్, కాక్రోచ్ జనతా పార్టీ చాలా మంది జంతర్ మంతర్లో అయిన ప్రొటెస్ట్, కొంతమంది చెప్పిళ్ళు, సగం మంది చెప్పిళ్ళు అదొక పార్టీకి సంబంధించి బీజేపీని ఓడిపించాలి, బీజేపీని కొంచెం మెడలు వంచాలి అని. సో ఇలా కొంతమంది చెప్పిళ్ళు. అండ్ ఇంకొంతమంది వీడియోస్ ఏం చెప్పిల్లంటే అసలు ఈ ప్రొటెస్ట్ ఎవరిది కాదు, ఈ చిన్నపిల్లల ప్రొటెస్టే, ఎలాంటి ఫండ్ రాలే, ఎలాంటి పార్టీ దీనికి సపోర్ట్ లేదు అని కొంతమంది చెప్పచ్చు. రైటా? సో ఒక వీడియో మీకు చూపిస్తా. సో ఆ వీడియో చూసినాక చివరిలో మీకు ఎలాంటి నిర్ణయం కాక్రోచ్ జనతా పార్టీ పైన ఉందో మీరు నాకు కామెంట్ చెప్పండి. ఈ వీడియో వచ్చేసి జడా శ్రావణ్ కుమార్ అన్న, నేను అన్ననే అంటే జడా శ్రావణ్ కుమార్ గారి మంచి అభిప్రాయం ఉంది, ఆయన పైన నాకు మంచి అభిప్రాయం ఉంది. ఈ వీడియో చివరిలో ఓకే. ముందుగా అన్న నేను చెప్తాను నిర్ణయం కాక్రోచ్ జనతా పార్టీ గురించి. ఓకేనా? టుగెదర్ సార్, జంతర్ మంతర్ దగ్గరకు వెళ్ళి అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిరసనలకు, నీట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి స్టూడెంట్స్ కి సంఘీభావంగా మీరు చేసినటువంటి ఆ స్పీచ్ నేను చూసినప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ బై ద సేమ్ వే నేను చాలా. సో విజయ్ సాధు అన్న అడుగుతుండు జడ శ్రావణ్ కుమార్ని, కాక్రోచ్ జనతా పార్టీ పోయినప్పుడు అన్న తెలుగులో స్పీచ్ ఇచ్చిండు. అన్న అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో జడ శ్రావణ్ కుమార్ గారు తెలుగులో స్పీచ్ ఇచ్చిండు. మంచిగా ఉండే. ఆశ్చర్యపడ్డాను సార్. అంటే తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి గర్జించడమే ఒకటి ఎత్తు అయితే, ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళు ఎవరు లేరు. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, ఓన్లీ తెలుగు పర్సన్. సో ఇలా నేను ఒక జడ శ్రావణ్ కుమార్ అన్న చెప్పాలంటే హైదరాబాద్ నుంచి కూడా 2-3 పాపం పొరగాలు వెళ్ళి, 2-3 పొరగాలు వెళ్ళి తెలుగు వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడేది. సో అన్నకు తెలియదు కావచ్చు. నేను చెప్పేది నిరసనకారుల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు అంత రౌండ్ ఆఫ్ అప్లాజ్, డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్? మీరు ఎక్స్ప్రెస్ చేశారు? నో, ఐ నెవర్ సార్. అంటే ఈ కాలంలో జరిగినటువంటి మహోద్యమాలలో అదొకటి కదా. ఏంటి సార్ మీకు, హౌ డిడ్ యూ ఫీల్ అక్కడికి వెళ్ళిన తర్వాత? యాక్చువల్లీ 6 hours, it took 6 hours to reach to that dais. నార్మల్ గా ఎంట్రన్స్ దొరకదు. నువ్వు మినిస్టర్ వా, కేంద్ర మంత్రివా, గెట్ అవుట్ అంటున్నారు అంతే. ఇది విన్నారా? ఎవరికి కాక్రోచ్ జనతా పార్టీ స్టేజ్ అయితే ఉందో అది నార్మల్ ఎంట్రీ దొరకదు. ఎవరికి మినిస్టర్ అయినా సరే, ఏదైనా సరే, నీకు ఇంకా నువ్వు ఎంత తోపు, నాకు 1000 కోట్లు ఉన్నాయి. సో వాట్, అసలు నీకు ఆ స్టేజీ మీదకి డాన్స్ మీదకి ఎంట్రన్స్ లేదు అన్లెస్ యు ఆర్ ఎ నేషనల్ ఫిగర్. ఎగ్జాక్ట్లీ. కానీ అన్న ఎట్లా పోయిందో ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు నిజమైన కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. వినండి. ఏ ఒక్క తెలుగు వ్యక్తి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అడ్రస్ చేయలేదు, బట్ యూ డిడ్ దట్. అండ్ దట్ టు మై మదర్ టంగ్, మాతృభాషలో. అవును, నా మదర్ టంగ్ లో నేను కావాలనే మాట్లాడినా. ఎందుకు మాట్లాడానంటే తెలుగు దీనికి అన్నకు మాత్రం ఎక్సలెంట్. తెలుగులో మాట్లాడి, అన్న కూడా మాట్లాడి, తెలంగాణ గురించి కూడా 2-3 పొరాలు వెళ్ళని చెప్పిన వాళ్ళు కూడా తెలుగులోనే మాట్లాడిలో. ఓకే, దీనికి ఎక్సలెంట్. అక్కడెక్కడ పోయి తెలుగులో మాట్లాడు, నార్త్ ఇండియా సైడ్ పోయి తెలుగులో మాట్లాడు, గ్రేట్. వాళ్ళ స్ఫూర్తి అక్కడ కనిపించాలి. వచ్చిన వాళ్ళందరూ హిందీ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, కానీ బట్ ఐ ఇంటెన్షనల్లీ I speak in Telugu language because I wanted to prove myself what Telugu people can do. So all uploads వచ్చినప్పుడు కూడా I felt so happy because so many Telugu people are now. అక్కడికి నేను వెళ్ళటానికి రీచ్ అవడానికి చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి. ఇది మంచి వినాలే కాక్రోచ్ జనతా పార్టీకి ఒక పార్టీ సపోర్ట్ చేస్తుందని ఎంత గొంతు చించుకున్నా కూడా మీరు ఇన్లేరు కదా. కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేసేది కదా, వాళ్ళు మంచిగా వినాలే, వాళ్ళకి షేర్ కూడా చేయండి వీడియో. ఇప్పుడు వినండి. చెవులలో దూది పెట్టుకొని మరీ వినండి. దూది తీసేసి గెలుపుకొని తీసేసి వినండి. చేయాల్సి వచ్చింది. అవునా?
మరి అంతే కదా, ఆ, అరవింద్ కేజ్రీవాల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ స్టేజ్ మీదకి నేను వెళ్ళటానికి. ఓకే. మళ్ళీ రీచ్ అవడానికి చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి రికమెండ్ చేయాల్సి వచ్చింది. అవునా? మరి అంతే కదా, ఆ, అరవింద్ కేజ్రీవాల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ స్టేజ్ మీదకి నేను వెళ్ళటానికి. అరవింద్ కేజ్రీవాల్ అతను చెప్తే మన జడా శ్రావణ్ కుమార్ స్టేజ్ ఎక్కిండు. మిగతా ఎమ్మెల్యే ఏదన్నా సరే, నీకు 1,00,000 కోట్లు ఉండే అన్నని చెప్పిండు, 1,00,000 కోట్లు ఉన్నా సరే నువ్వు స్టేజ్ ఎక్కకపోదు. కానీ మళ్ళా వినిపిస్తా, రీచ్ అవడానికి చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి రికమెండ్ చేయాల్సి వచ్చింది. అవునా? మరి అంతే కదా, ఆ, అరవింద్ కేజ్రీవాల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ స్టేజ్ మీదకి నేను వెళ్ళటానికి. ఓకే. విన్నారా? చెవుల దూది తీసేసి వినాల. అన్న జడ శ్రావణ్ కుమార్ అన్న చెప్తుంది. సో అల్టర్నేటివ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఐ కెన్ వాట్ తెలుగు పీపుల్ కెన్ డూ. Hmm. సో అప్లోడ్స్ వచ్చినప్పుడు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ స్టేజ్ మీదకి నేను వెళ్ళటానికి. ఓకే. సో అన్న మీద ఇప్పుడు అభిప్రాయం చెప్తా. నిజం చెప్తున్నా, జడ శ్రావణ్ కుమార్ అంటే కొంచెం నాకు ఒక గౌరవం ఉంది. ఎందుకంటే మంచి చెడు అది రావణ్ మీద కానీ ఎలాంటి మీద మంచి కొంచెం చెప్తాడబ్బా మంచి. ఇప్పుడు చెప్పిండు ఓపెన్ ఏం పెట్టిండు, కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఏ పార్టీ సపోర్ట్ ఉందో చెప్పేసిండు. కానీ కొంతమంది మా ఓపెన్గా చెప్పాలి, తులసి చందక్క కానీ ఇక మహువా మీడియా ఛానల్ మా పాప వయసు ఉన్నమ్మ ఆమె కూడా కానీ వీళ్ళకు పాపం కనబడలే. ఎంతోమంది గొంతు దించుకొని చెప్పిలారు, కాదురా ఆ పార్టీ వెనుక ఒక సపోర్ట్ ఉందిరా, కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఒక ఉన్నారా అంటే వినలే. అన్న చెప్పిండు, ఒప్పుకున్నాడు అన్న. అందుకొరకు అన్న అంటే నాకు ఇష్టం. నిజం చెప్తాను, అన్న అంటే నాకు ఇష్టం. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఏ పార్టీ అన్న ఉందా లేదా మీరే నాకు కామెంట్ చేయండి, సరేనా? కేజ్రీవాల్ మరి ఏ పార్టీలో ఉన్నా నాకే తెలియదు, మరి మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి, సరేనా? మీ పిల్లలు మరి జెన్జీ మోసపోతుల్లా, మరి ఒక పార్టీకి అంకితం అవుతుల్లా, లేదంటే బీజేపీ వ్యతిరేకంగా ఇంకో పార్టీకి అతకపోతుల్లో ఒక్కసారి మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి. కొన్ని సంఘటనలు ఎట్లుంటాయి అంటే వెంటనే దాని రిజల్ట్ అనేది బయట రావు. దాని నిజమైన ఫేస్, నిజమైన మాస్క్ తొలగించిన ఫేస్ వెంటనే బయటకు రావు. కొన్ని రోజులు పడతాయి, దానికి కొన్ని రోజులు పడతాయి. కాక్రోచ్ జనతా పార్టీ అప్పుడే ఎంతోమంది గెస్ట్ చేసి చెప్పేసిళ్ళు, నేను కూడా చెప్పిన ఎంతోమంది గెస్ట్ చేసి అయితే చెప్పేసిళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ దాని వెనుక ఇంకొక పార్టీ ఉంది, బీజేపీని ఓడిద్దాం, బీజేపీ టక్కర్ చేద్దాం అన్నది ఆలోచన తప్ప నీట్ ఎగ్జామ్ కానీ పిల్లల గురించి కానీ ఇట్లనే ఇప్పుడు కొన్ని రోజులు అయినాక బయటపడతాయి అబ్బా. ఎందుకంటే అక్కడ ఎన్నో వీడియోలు డిలీట్ అయినాయి, అది గవర్నమెంట్ కూడా వేసింది, ఆయన కొంతమంది స్టూడెంట్స్ భయపడి కూడా వేసిండు. ఎంతోమంది వీడియోలు డిలీట్ అయినాయి, అది జార్ఖండ్లో కూడా అయినాయి, జంతర్ మంతర్లో అయినాయి. ఇప్పుడు ప్రస్తుతం కాక్రోచ్ ఎవరైతే పాపం ఊర్లో తిరుగుతారో ఇంకా కూడా వీడియోలు డిలీట్ అవుతున్నాయి. సో ఇట్లా కొన్ని నిజాలు అనేదిగా కొంచెం సత్యమేవ చేతి, కొంచెం ఆ సత్యానికి కొంచెం టైం పడుతుంది. ఇట్లా అంటే మంచి అనిపిస్తుంది నాకు. ఇట్లా అంటే ఇట్లా నిజాలు బయట పడతాయి అట్లా ఉంటాం. మరి జై హింద్.